ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 20వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఎవరికైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆర్టీసీ సమ్మె సమయంలో మరణించిన వరంగల్ ఏదైతే రీజియన్ నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఆదుకునేందుకు సంస్థ ఉద్యోగులు ముందుకొచ్చారు. ఇక సంస్థలోని ప్రతి ఉద్యోగి వేతనం నుంచి ఈ నెల 300 రూపాయల చొప్పున సేకరించి శంకర్ గౌడ్ కుటుంబానికి అందించాలని నిర్ణయించారు. సో ఇదే విషయాన్ని ఆర్టీసీలో అన్ని యూనియన్లు అభ్యర్థనల మేరకు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సర్కిల్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మరో కీలక జీవో అయితే తీసుకున్నారనమాట. సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భర్తీకి సంబంధించి అభ్యర్థులు గరిష్ట వయోపరిమితి అనగా ఏజ్ లిమిట్ అనేది 10 ఏళ్ళు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. వివిధ ప్రభుత్వ శాఖలో ప్రత్యేక నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు అయితే ఉందన్నమాట. సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. తాజాగా పెంచిన వయోపరిమితి రానున్న ఏడాది కాలంలో విడుదలయ్యే నోటిఫికేషన్లకు ఇవి అమలు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు వయోపరిమితి సడలింపు కోసం వినతి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకం ఆలస్యంగా, నోటిఫికేషన్లు జారీ విరామం తదితర కారణాలతో చాలామంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారనమాట. దీంతో వయోపరిమితి సడలింపుపై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి 10 ఏళ్ల పాటు పొడిగించాలని నిర్ణయానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. రాష్ట్రంలో నియామకాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఇక అన్నీ అంటే ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు భర్తీ చేసే సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలన్నిటికీ కూడా వయోపరిమితి పెంపు వర్తించదు. కానీ యూనిఫామ్ సర్వీసులో వయోపరిమితి సడలింపు అనేది నిబంధనలు వర్తించదు. కాబట్టి ఇందులో పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖ, జైళ్ళు, అదేవిధంగా అటవీ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగులకు పెంపు ఇక చేయరన్నమాట. సో తాజాగా ఈ నిర్ణయం వల్ల త్వరలో ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి. ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరగనుందన్నమాట. స్కూలు అదేవిధంగా ఫ్రీ రెగ్యులేషన్ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ పైన చర్చించే అవకాశాలు అయితే ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణలో త్వరలోనే జూన్ 2 తారీఖున ఇటు ఉద్యోగులకు కూడా కొన్ని గుడ్ న్యూస్ అనేది వినిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఆరోగ్య పథకం అమలు కోసం ప్రత్యేకంగా ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఏర్పాటు చేసిందనమాట. అయితే ఉద్యోగులు ఇటు ప్రభుత్వం నుంచి నెలవారీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సేకరణ పథకం అమలు బాధ్యతలో భాగంగా ఈ ఏదైతే ముఖ్యంగా ఈ బాధ్యతల్లో అన్నీ కూడా ట్రస్ట్ కీలక భూమిక పోషిస్తుందన్నమాట. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి ఏదైతే హెల్త్ కార్డులు జారీ చేసేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక ఉద్యోగుల సమాచారంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఫార్మాట్ను తయారు చేస్తూ ఇక ఆర్థిక శాఖ సోమవారం ఒక మెమోను లేదంటే ఒక జీవోను లాగా జారీ చేశారు. ఇక ఈ నెల 31వ తేదీ నాటికి ఉద్యోగులు పెన్షన్లకు నిర్ణీత ఫార్మాట్ వివరాలు తప్పనిసరిగా అయితే వాటిని సమర్పించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్త పట్నాయక్ అయితే ప్రభుత్వ ఏదైతే శాఖల హెడ్ డిపార్ట్మెంట్లు హెచ్ఓడీలకు పెన్షన్లు మంజూరు అధికారులకు అదేవిధంగా డ్రాయింగ్ అండ్ డీడీఓలకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఈహెచ్ఎస్ అమలుకు 1056 కోట్ల నిధులు అన్నమాట. ప్రభుత్వ నూతన ఆరోగ్య పథకం అమలు కోసం ఈహెచ్సిటిసికి ఏటా సుమారు 1056 కోట్ల నిధులు ఖర్చు చేయబోతున్నారనమాట. ఇందులో ప్రభుత్వం
ఉద్యోగుల వాటా ప్రభుత్వ వాటా వచ్చేసి 50% 50% రేషియో నిష్పత్తులు అయితే ఉండబోతుందన్నమాట. సో ఇక ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5% ప్రతి నెల కూడా కాంట్రిబ్యూషన్ చెల్లించబోతున్నారనమాట. ప్రభుత్వం కూడా అంతే 1.5% అయితే మ్యాచ్ చేసి ఈహెచ్సిటి ఏదైతే ఉందో ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది. సో అప్డేట్ ఇచ్చారు. ఇంకా సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు డేటాను సేకరించాల్సిందంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మరొక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా యూపీఐ సంబంధించి కూడా ఇందులో పిఎఫ్ విత్డ్రా చేసుకునే విధంగా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారండి. సో మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఏపీకి సంబంధించి వక్ఫ్ బోర్డు రికార్డులను తెలంగాణ వక్ఫ్ బోర్డుకు అందించాలని హైదరాబాద్ కలెక్టర్లకు అక్కడి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. సో లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుందన్నమాట. అయితే ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. మాజీ సర్పంచ్ల పెండింగ్లో ఉన్న బిల్లులో వెంటనే విడుదల చేయకపోతే జూన్ 1న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని రాష్ట్ర సర్పంచ్ల ఐక్యస అధ్యక్షులు అయితే తెలియడం అయితే జరిగిందనమాట.